హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఇది మా ఇల్లు కదా. మా ఇంటి దగ్గర నుంచి మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి మా నాయనమ్మ ఇల్లు ఎలా ఉంటుందో నార్మల్గా హోమ్ టూర్ అయితే చూసేయండి. ఇక్కడ నుంచి ఇదిగో ఇది మెయిన్ రోడ్ అనమాట. చూడండి ఇటు సైడ్ ఇది మెయిన్ రోడ్డు, మా ఇంటికి పక్కన. ఇది మా ఇల్లు కదా, మాది మెయిన్ రోడ్ అనమాట. ఈ వెనక ఉన్నాయన్నీ ఈ పాత ఇల్లు మాదే. మా అమ్మ వాళ్ళు ఫస్ట్ ఉన్న ఇల్లు అనమాట. అవన్నీ షెడ్స్, ట్రాక్టర్స్, ఆటోలు, బైక్స్ అందులో ఉంటాయి. మెయిన్ రోడ్ నుంచి ఇదిగో మా ఇల్లు. మా ఇంటి పక్కన ఇంకెవరు ఉండరు అనమాట. అలా వెళ్తే మా నాయనమ్మ ఇల్లు వస్తుంది, చూపిస్తా, వచ్చేయి నాతో పాటు. ఇవాళ మార్నింగ్ 9కి బస్సు అని హడావుడిగా జడేసుకొని స్నానం చేసి రిక్కీకి తీసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చేస్తుంటే చివరింగ్ కింద జాలర్ ఉంటుంది కదా, అది ఒకటి పోయిందనమాట. అదృష్టం ఏంటంటే మనం ఎప్పుడు ఎవరికి ఏమి చేయలేదు కాబట్టి అది నాకు దొరికింది. ఇప్పుడున్న రోజుల్లో అది పోయిందంటే ఇంకా చాలా కష్టమే అనుకోవాలి, కానీ మాకైతే దొరికింది. ఇంకా వెంటనే ఇది కూడా తీసేసి లోపల పెట్టేసి 2 బ్యాగ్లో పెట్టేశాను అనమాట. అదిగో అది ఇల్లు కదా, అక్కడ నుంచి ఇది ఇలాగొస్తే ఈ పక్కన ఏమి ఇల్లు లేవు. ఇంకా ఇది మా నాయనమ్మ ఇల్లు. ఇదేమో కాలువ అనమాట, ఇంకా చెత్త అవన్నీ అట్టేస్తారు. సింగిల్గా ఉంటుంది మా ఇల్లు, ఎవ్వరు ఉండరు. మాకు అటు సైడ్ ఇటు సైడు, ఇంకా అటు సైడు ఒక అక్క వాళ్ళు ఉంటారు. ఇంక ఇది మా నాయనమ్మ ఇల్లు. ఇది అన్ని చెట్లు పెంచిద్ది. చూడండి, నడవండి చూపిస్తా. ఎప్పటి నుంచో మా ఫ్రెండ్స్ నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నువ్వు మీ నాయనమ్మ ఇల్లు అవి చూపిస్తావు కదా, అలాంటి చూపించే కంటెంట్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు కదా. ఇంకా అందుకని చూపించాలనుకున్నా. ఎలాగో వచ్చానుగా, సర్లే చూపిద్దామని. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇల్లు ఎంట్రన్స్. ఇలా వస్తే అది మా ఇల్లు. అలా నుంచి ఇలా వస్తే ఇది మా నాయనమ్మ ఇల్లు అనమాట. ఇంకా ఇటు సైడ్ ఉంటారు, అదిగో అటు సైడ్ ఇంకా ఉంటాయి కొన్ని ఇల్లులు. సర్లే, మనకు అవన్నీ ఎందుకు, మా నాయనమ్మ ఇల్లు చూపిస్తా. అంగ మా నాయనమ్మ, ఇప్పుడు మా నాయనమ్మ టైం ఇప్పుడు 4 దాటింది కాబట్టి ఓడవడానికి బయలుదేరింది అనమాట. ఇది ఆవిడ వాటర్ ట్యాంక్. ఒక్కతే ఉంటుంది, ఒక్కతే ఉన్నా అదిగో టిఫిన్ వేసుకుంటుంది, కారపొడి వేసుకొని తింటుంది, దోశలు ఇడ్లీ అన్నీ వేసుకుంటుంది. పువ్వులు, గులాబీ, ఇదంతా కాకరకాయ తీగలు అనమాట. అన్నీ పండించిద్ది. ఇదిగో పచ్చిమిరపకాయ మొక్కలు, వంకాయ, పచ్చిమిరపకాయలు, కనకంబరాలు ఇప్పుడే కోసుకొచ్చింది మా ఇంటికి. ఇవన్నీ వంకాయ చెట్లు అనమాట. అన్నీ ఒక్కతే ఉన్నా చాలా మంచిగా పెంచిద్ది మొత్తం. ఇంకో ఇవన్నీ సీతాఫలం చెట్లు, అదిగో దానిమ్మకాయ చెట్టు, కొబ్బరి చెట్టు, పడుకున్నాడు, నారింజ చెట్టు అన్నమాట. ఇది మా నాయనమ్మకి ఒక్కతే ఉన్నా. ఇదిగో బాత్రూమ్ కూడా సపరేట్ దేనికి అది. ఇదిగో నారింజకాయలు. ఈ పువ్వులు ఎప్పుడు మా నాయనమ్మ ఇంట్లో ఉంటాయి, పెంచుద్ది. 3 కాయలు కాస్తే నిన్న గుళ్ళో ఇచ్చి వచ్చా. అవునా? ఏది ఎక్కడ కాసింది? నడు చూపించు. చక్కగా ఒక్కతే ఉన్నా శుభ్రంగా పెట్టుకుంటుందండి ఇల్లు, శుభ్రంగా పెట్టుకుంటుంది. గుళ్ళో వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా, కరోనా దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళు. ఇంకా అన్నీ చర్చికి ఇస్తారు ఫస్ట్ ఏది వచ్చినా సరే. ఇదంతా గోంగూర, అటు సైడ్ ఏమో తోటకూర. ఇదంతా బీరకాయ చెట్లు తీగలు. నిన్న 3 కాసినాయి అంట, అవి చర్చిలో ఇచ్చేసిందండి. ఇదిగోండి కింద, ఇదిగోండి కాయ. ఇదంతా గోంగూర చూసారుగా, అన్నీ పెంచిద్ది. ఈవిడ ఉన్నప్పుడు మాకేమీ లోటు లేకుండా అన్ని మొక్కలు వేసింది, తినడానికి కానీ వండుకోవడానికి కానీ. ఇక్కడ అన్నీ పండిస్తుంది కదా, ఇవన్నీ మళ్ళీ మా షాప్లో పెట్టి అమ్ముతామండి, ఊరికే ఏం పోవలే. ఇగో ఇక్కడ బీరకాయ తెగ పెడితే ఇవేంటో
కాసినాయి కానీ కొంచెం వాడిపోయినట్టు ఉందన్నమాట. ఇదేంటి చుక్కకూర మా అమ్మ? నిన్న అమ్మొచ్చా. ఇదేంటి మా అమ్మ? అది తోటకూర. ఇది తోటకూర అంట, చిన్న మొక్కలు. ఇవేమో పప్పాయ, బొప్పాయి కాయలు అసలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్. ఇదిగోండి దొండకాయ తీగ, దొండకాయ తీగ అనమాట ఇది. ఇదిగోండి బీరకాయలు, బీరకాయ పిందలు, ఇవన్నీ దొండకాయలు. ఇగో కాయలు కాసేసినాయి దొండకాయలు. అంతకుముందు ఇది చచ్చిపోయింది ఆరకాకరకాయ తీగండి. ఇదిగో మళ్ళీ బతుకుతుంది. ఏం కాయలు అయ్యి? ఇదిగో ఇది ఆరకాకరకాయ తీగ కాసి ఆల్రెడీ ఒకసారి చచ్చిపోయి మళ్ళీ బతికింది. ఇది కొబ్బరి మొక్క వేసినట్టు ఉంది. ఏ కాయలు పండితలా? నిన్న పెట్టావా? ఆహా, గుత్తులు గుత్తులు కాసినాయి కదా అమ్మ. అయిగోండి నారింజ కాయలు పండితే దాని టైం రావాలి. అవి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా. ఇదిగోండి ఒక సైడ్ ఇలా తయారైపోతున్నాయి, ఇంకో సైడ్ పిందలో, ఇంకో సైడ్ పోతా ఉంది. అంటే ఇది 365 days కాస్తానే ఉంటుంది అనమాట సంవత్సరం మొత్తం. 2000 అమ్మావా? ఇదిగోండి మల్లెపూ చెట్లు కూడా పెంచింది. ఇవన్నీ మల్లెపూలు ఇప్పుడు అక్కడ కోసుకొచ్చినాయి. ఇవే అన్నీ ఇంకా మేము ఉన్నాం కదా అని 2000 అమ్మింది. అవన్నీ మళ్ళీ మేము వచ్చినప్పుడు మాకే ఇచ్చిద్ది. ఇదిగోండి ఇది పెద్ద అదేంటి పెద్ద తాటాకిల్లు అయితే పూల చెట్టు నరికిందంటే అయినా వస్తున్నాయి అని తిడుతుంది అనమాట. ఈవిడ ఒక్కతే ఉన్నా ఈవిడికి ఒక టీవీ. ఇది పెద్దవే తాటాకిల్లు అయితే దాన్ని వెనకమాల ఉన్న గదులన్నీ పడేసేసి ఇది ఇలా రేకులు అయితే వేసారు మా నాన్నగారు, ఒక్కదానికి చాలని. మామూలుగా అయితే ఈమెను ఇక్కడ ఉండొద్దు, మా దగ్గరికి వచ్చేయమనంటే ఈవిడేమో నేను ఒక్కదాన్ని నా ఓపుకున్నంత వరకు ఉంటానని చెప్పి ఉంటుంది అనమాట. ఇలాగా పొల్లలో పొయ్యి అన్ని టిఫిన్ ఇడ్లీ కానీ ఏ చేసుకున్నా ఇందులో వండుకుంటుంది. ఇదిగోండి దానిమ్మకాయ చెట్టు, దానిమ్మకాయలు చూసారా పిచ్చ పిచ్చగా కాసినాయి. ఇదిగో నేను నడుస్తూ మాట్లాడడం వల్ల కొంచెం ఆవేశంగా ఉంది, ఏమనుకోకండి. కానీ ఇప్పుడే చూపిస్తున్నాను ఎందుకంటే రిక్కి లేస్తే నాకు చూపించడానికి అవ్వదు. ఇది ఇటు సైడ్ కూడా పెట్టింది మొక్కలు. ఇదండి మా నాయనమ్మ. ఇంకో రోళ్ళు దీంట్లోనే పిండి రుబ్బుకుంటుంది, కారపొళ్ళు చేసుకుంటుంది. అదిగో ఊడ్చుకుంటుంది, ఇంకా నీట్గా ఉంచుకుంటుంది. ఇది లోపల వచ్చేసి లోపలికి వెళ్దామా? కరెంట్ ఉంది, లైట్లు వేస్తాను రండి. మా నాయనమ్మ ఇంటి లోపల ఎలాగుంటుందో చూపిస్తా లైట్లు వేసాక. బయట నుంచి ఏదో పెద్ద హోమ్ టూర్ కాకపోయినా మా నాయనమ్మ ఎలా ఉంటుంది ఒక్కతే అయినా అని చూడడానికి అనమాట. ఇదిగోండి ఫస్ట్ ఎదురుగా ఆనియన్స్ పెట్టుకుంది కదా, ఇవి మా షాప్లో అనమాట. కొంచెం తొక్కలు అయిపోయినాయి, తెచ్చి అక్కడ బాగు చేశాక అంటే కొనరు ఇంకా కస్టమర్స్ అనే లాంటివి తెచ్చుకుంటారు ఇక్కడికి. అలా అని పాడైపోయినాయి కాదులేండి. ఇంకో ఇదన్నీ బియ్యం, అదేంటి వడ్లు అనమాట. ఈ బస్తాలన్నీ మా నాయనమ్మ స్వహస్తాలతో పండించిన పంట. ఈ వయసులో కూడా కష్టపడి ఆవిడకు ఉంది ఎంతో ఒక 30 సెంట్లో మరి ఎంత 40 సెంట్లు నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ, దాంట్లో పండిస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఒకసారి 2 times పండిస్తే అందరూ ఈవిడ ఒకసారి పండిస్తుంది. అది ఈవిడికి టీవీ, ఈవిడికి ఒక టీవీ, ఈవిడికి ఒక ఫ్యాను, ఈవిడికి ఒక మంచం. ఆ మంచంలో ఇదేంటి బైబిలు, శాస్త్రీ బామ్, హెడేక్ రాకుండా, కరెంటు పోతే టార్చ్ లైటు, ఒక వాటర్ బాటిల్, దోమలు కొట్టకుండా నెట్, ఇవన్నీ డైలీ వేసుకునే బట్టల కోసం ఒకటి పెట్టుకుంది. ఎవరన్నా చుట్టాలు అంటే మా నాయనమ్మ వాళ్ళ ఆడబడుచులు ఎవరన్నా వస్తే పడుకోవడానికి ఎక్స్ట్రాగా ఇంకొక మంచం, పట్ల మంచం అంటారు కదా అది. ఇదిగో ఇదే అనమాట ఆవిడ కిచెన్ సామాన్లన్నీ చదువుకునేది.
ఇది బియ్యం వేసుకుంటారు రంబు, అది బియ్యం రంబు అది మరి రావట్లేదు. ఇవదిగో ఇడ్లీకి నానేసుకుంది చూసారా, అదిగో ఇడ్లీకి మినపప్పు నానేసుకుంది, ఇప్పుడు రుబ్బిద్దండి. ఆల్రెడీ రవ్వ తెచ్చుకుంటుంది మా కొట్లో. బియ్యం అయిపోయినట్టు ఉన్నాయండి. ఒక సోడా బాటిల్, కొంచెం పచ్చడి, ఎండుమిరపకాయలు, ఏంటి ఎండు చేపలు ఉన్నాయి ఇందులో. బియ్యం అయిపోయినాయి, ఆడించాలి. ఇదిగోండి రైస్, ఇది కర్రీ. ఏం కర్రీయో కానీ కర్రీ వండుకుంది. ఇది మజ్జిగ మరి ఏంటో. ఇంకోండి బియ్యం అయిపోయినాయి అని చెప్పా కదా, అప్పుడు దాకా మా షాప్లో కొన్ని తెచ్చుకుంది వాడుకోవడానికి. ఇంక ఇవన్నీ కందిపప్పు, పెసరపప్పు, కారం, పసుపు, ఇదిగోండి చింతపండు, సాల్టు, ఇక అన్నీ, మినప్పప్పు, బియ్యం ఉన్నాయండి. అందులో చూసేసినట్టుంది. ఈ మా నాయనమ్మ పండించిన బియ్యం, ఈ మా షాప్లో ఇవి. ఈవిడికి ఒక మూకిడి అట్ల కాడ అన్నీ. ఇదిగోండి ఆవిడికి బీరువా ఉంటుంది కదా, మా నాయనమ్మ టంకు పెట్టి, మా నాయనమ్మ డబ్బులు కొత్త చీరలో ఇందులో పెట్టుకుంటుంది. అయిగోండి దీనికి ఒక తాళం, ఇందులో అన్నీ అందులో పెట్టుకుంటుంది. డబ్బులు ఏమన్నా ఉన్నా, కొత్త బట్టలు మా అత్తాలు ఎవరైనా తీసుకొస్తారు కదా మా నాన్నగారు, కానీ అవి. ఈవిడికి ఒక 2 చైర్లు మళ్ళీ ఎవరన్నా వస్తే కూర్చోబెట్టిద్ది. ఇది కొబ్బరి నూనె అండి, ఆడించుకొచ్చుకున్నది అనుకుంటా. అన్నీ చూసారు కదా మా నాయనమ్మ హోమ్ టూర్. ఇది సంగతి. అది ఒక్కటైనా అన్నీ నీట్గా పెట్టుకుంటుంది. ఇది మా నాయనమ్మది. సో ఈవిడే మా నాయనమ్మ, చూసారు కదా. ఆవిడ హోమ్ టూర్ అప్లోడ్ చేస్తా, వీడియో చూసేయండి. ఇంకెక్కడ పని అయిపోయింది, రిక్కీలు వేస్తాడు, మా ఇంటికి వెళ్ళిపోతా. అన్నీ చూపించాను అనుకుంటున్నా. ఇంకేంటి అక్కడ అచ్చి తాతయ్యాల పొలం దాంట్లో ఏమైనా ఉన్నాయి ఆ కూరగాయలు. అచ్చి తాతయ్యాల ఇంటి దగ్గర స్థలంలో ఏమైనా ఉన్నాయా కూరగాయలు? అచ్చి తాతయ్యాల ఇంటి దగ్గర స్థలంలో ఏమైనా ఉన్నాయా కూరగాయలు? లేవు. అయితే ఇక్కడ ఇదిగో మా నాయనమ్మలాగా ఉన్నానా నేను? మా నాయనమ్మలాగే ఉన్నానా చెప్పండి. రేపు అన్న రోజు మా నాయనమ్మ ఉన్నా లేకపోయినా మా నాయనమ్మ జ్ఞాపకార్థం ఇది నాకు, అందుకే వీడియో తీసుకుంటున్నా. అయినా మా నాయనమ్మ బుద్ధులు బోల్డర్ ఉన్నాయి నాకు. సరే అండి, ఇంక ఇంతే బ్లాగ్. ఎవరికైనా నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.